సామాన్ లోపల తీసుకురా. ఏమిటయ్యా ఆ ఫేస్ ఏమిటి? సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో కూలీ మాట్లాడలేదనా? ₹2 ఇస్తాలే, పద పద. ఇక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. అవతల్ని ఎముకలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్, బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవడైతే నాకేట్రా బేవర్ చదవా. వారిని అమ్మ కడుపు మారా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచలమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారీ పీరుగా సుధాకర్ గారేనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానండి, వాడు ఇంటి పేరు పింజారు కాదండి. ఏనా జోకులు వేస్తున్నావా? ఏమయ్యా, నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? సార్, మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టా సార్, పనుల పని నేను తిడతాను. చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే వెంటనే చెప్పు. ఎక్కడికెక్కడ నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. ఇవాళ కొట్టాలి. అలాగే. నన్ను ఊరే లఫంగి అనడం కాకుండా కొడతానంటావా? ఏమిటో సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా. ఎవడ్రా నీకు స్నేహితుడు? ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి, పోరా బయటికి. గుద్దాలంటే గిద్దడు మీరే కక్కుతావు. లేదు, నీకు నాకు నయా పైసా పరిచయం లేదా? లేదు, నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. కడుపు మాడా, నన్ను నువ్వు బ్రోకర్ లోపలంటావు, నౌకరంటావరా? ఏల్రా ఇలా నిన్ను. అమ్మాయ్యా, తాషుడు లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పరా, ఎలా ఉన్నావు? ఏమిటి? పెద్ద పువ్వులా ఉన్నాను. అసలు నీ అంత మిత్రత్వం ఇరాక్ లో కూడా ఉండరా? అది కాదురా. ఏది కాదు, ఏది కాదు. ఆ వెలవ ముందు నన్ను కాకేకలా తీసేసి నీ పారపడి నోటితో నన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పేసి నన్ను పప్పిషేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రమైనవి. ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు, మనుషులంటే పడదు. ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా? అదిలే, రిటైర్డ్ కానిస్టేబుల్. సర్లే, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదం చొరగదా? ఇటు కాదు, ఇంకెటు? అటు అటు చెప్తాను. ఇప్పుడు ఈ బండరాళ్ళ మీదకెక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద డేకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం. ఏరా, నీ కంటికి నేనేమన్నా సర్కస్ లో బఫూన్ లా సినిమాలో డ్యూప్ లా కనిపిస్తున్నానా? నీకు చనువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైనట్టున్నావు. నా వల్ల కాదు. అయితే బస్ స్టాండ్ పద. ఎందుకు? తిరుగుటప్ప. అమ్మో, ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా. మరి వేరే దారి లేదే. అందుకే సాహసం చేరా డింబక. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, టమాటో, తోటకూర పప్పు. అబ్బు, వీళ్ళ మొహాలకి ఇవి కూడా ఎందుకులే, తినేస్తే కదా వీళ్ళు. టమాటో పప్పు ఇది దాచేస్తా, చారేసుకు లాగించేస్తారు వీళ్ళు. నేనరా రాజాని? నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావురా. మేమందరం కలిసి ఉన్నావు, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. రారా, కమాన్ కమాన్ రారా. నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా చద్దన్నంలో పెరిగేసుకుతున్నట్టుంది. ఇదిగో మనాళ్ళు. నువ్వెప్పుడు వచ్చావురా? రారా కూర్చో. ఏమిటి సంగతులు? బాగున్నావు కదా? బాగుంటే కిటికీలోంచి దూకుతాను రా. పరిస్థితి అంతా పాతాళ భైరవ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఉద్యోగ ప్రయత్నమా?
ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టికెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది. అంకరాళ్ళ మీద రోడ్ రోడ్లలాగా ఏంటా నవ్వు? ఇంట్లో ఉన్న పైకి వచ్చాడంటే కొంప ములుగుతుంది. నీ అంకమ్మో మనసారా నవ్వుకోవడానికి కూడా వీల్లేదురా. అసలు తప్పు నీది కాదురా. మా తాత అలా చేసుకుంటూ నాకు ఈ కర్మ పట్టేది కాదు. మీ తాతయ్య ఏం చేశాడ్రా? ఏం చేశాడా? ఏ బిర్లాలాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది. వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో సర్వర్, జీతం లేని సర్వర్ అయిపోయాను. వారిని మా తాత బాబర్ అయి ఉంటే నేను అక్బర్ అయ్యేవాడిని అని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశాను రా. ఒరేయ్ వాడి సంగతి వదిలేరా. ఉద్యోగం అంటున్నావు, ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా? నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకనరా. ఓహో, మా ఊరు మండలాధ్యక్షుడు. ఏమధ్యక్షుడు? మండలాధ్యక్షుడు. ఓహో మండలానా? నాకు వేరే టైప్ లో ఏర్పడింది. స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడ్రా. శభాష్, అయితే నీకు ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏమిటా ఇది? రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా? గాడిద గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు? మండలాధ్యక్షుడు గారికి నేనంటే మంచి గురి సార్. ఏడ్చాడు. ఆ వెతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయేంటి? మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్. గాడిద గుడ్డు, చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం, శ్మశానంలో ఆడుకునేవాళ్ళం. శ్మశానంలో ఆడుకునేవాళ్ళ సార్? ఏమాట సార్? గాడిద గుడ్డు. ఓ అదొక టైప్ ఆట సార్. షటప్. నీ గెటప్ బాగానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా? సార్ సార్ అంత మాట అనకండి సార్, నా దీపం మారిపోతుంది. ఆడవాళ్ళగా దీపం మారిపోతుంది, మాంగళ్యం దిగిపోతుంది అంటే అసహ్యంగా. వెళ్ళు, జనానికి అడ్డం లేకుండా పక్కన నుంచో. లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా. లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్? నీకు బాగానే ఉంటుంది, నాకు బాగుంటుంది. వెళ్ళు. ఏమండి, కొనడానికి వచ్చారండి? ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నానా? నాకు వచ్చినే రంగులే. ఏమండి, మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి? రిటైర్ అయి 10 సంవత్సరాలు అయింది. నీ గంటికి ఇంకా కొరిపెల్లా కనిపిస్తున్నానా? అది పాయింటే, ఇంకెవరిని అడగకూడదు. ప్రొపరేటర్ గారు ఉన్నారండి? మీరు ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓనర్ గారికి చుట్టాలండి? కాదు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఐ సీ. ఏమండి, ఏమైందండి? ఏం అవ్వకూడదనే. ఒకసారి పక్కొస్తారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ ఏం లేదండి. మేడం ప్లీజ్, మీకు అమ్మా నాన్న లేకపోవడాలు, రోగాలతో బాధపడుతూ రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్న బామ్మ ఉండాలు, బిఏ పాస్ అయ్యి 5 ఏళ్ళైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లంతో తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఇంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు. ఇంతకన్నా దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి. లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది, నాకు నాకు ఉరితాడు మిగులుతుంది. అవునండి, నా పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను మీలో చూసుకుని, చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని. ఏమా, నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? కాదండి, కర్చీఫ్ కొనడానికి వచ్చాను. ఏంటో నీ పేరేంటి? నా పేరు సార్? కాదు, నా పేరు. ఐడియా లేదు సార్. షటప్. నేను అడిగింది నీ పేరు. నా పేరు అండి నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి. రాజేశ్వరరావు ఏంటి? శ్రీశ్వరలాగా రాజాని పిలుస్తాను. Yes, sir. ఈ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వు. సార్ అంత పెద్దగా వద్దు. థ్యాంక్ యూ. సుధాకర్, లోపల ఏం ఎక్కుతున్నావయ్యా? అవురాదే. నేనయ్యా, ఇంట్లో గరుడాచారాన్ని. అమ్మో, ఇంటి వాళ్ళు సచ్చారు. రాజా లోపల మేనేజ్ చేస్తాను. తలుపు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంట? ఏం లేవడా? లేవను. అయితే పడుకో. సుధాకర్, 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 సుధాకర్. ఇంకా నువ్వు ఇప్పుడే వచ్చా. జస్ట్ సుధాకర్ ఉన్నాడండి. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? జస్ట్ చూశాడు బాగా. చూసావుగా, ఇంకా బా. అసలు వాడు మీకోసం వచ్చాడు సార్. ఎందుకుటా? నిన్న మిగిలిపోయిన కొట్టుడు కార్యక్రమం పూర్తి కాలేదా? ఒక సైడ్ నుంచి చూస్తే అలాంటిది సార్. అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదం లాంటిది కదా సార్. అసలు ఎందుకో మీలాంటి వయసున్న వాళ్ళు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్.
ఏమంటారు? నోరు మూసుకోమంటాను. ఓ, I see. ఏమయ్యా సుధాకరం, ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. ఆ ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఇజ్రాయెల్ నేనే సార్. మా తండ్రి పేరే గ్యాబ్రియల్. మీ తాత పేరు డానియల్. కరెక్ట్. వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని, ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని, ఆ విషయం ఈ విధం నాతో చెప్పాడని, ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మ్యాటర్ లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఏమయ్యా సుధాకరం, ఆ ఇజ్రాయెల్ మాట అని చెప్పు. అసలు ఇజ్రాయెల్ నిన్నే ఉత్తరం వచ్చింది సార్. అక్కడి నుంచి ఓడలో బయలుదేరింది. ఓడ ఎక్కడా మునిగిపోకుండా ఉంటే వెంటనే వచ్చేస్తుంది. చూడు సుధాకరం, 2 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి చక్కెర మంది వచ్చి నా చేతుల్లో పడకపోయిందా, మీ అమ్మ కడుపులు మాడ మిమ్మల్ని అందరినీ గోలీ ఖైలేస్తాను. జాగ్రత్త. అసలు నీకు ఇజ్రాయెల్ గురించి ఏం తెలుసు అని అడ్డంగా నేను సపోర్ట్ చేద్దామని. నీ స్టోరీ వేరు, నా స్టోరీ వేరు. చూడు, ఇంకెప్పుడు విషయం తెలియకుండా అనవసరంగా ఓవర్ యాక్ట్ చేయకు. హలో, ఐ లవ్ యూ. పౌడర్ మేడం, పోయినసారి వాడారు కదా, ఎలా ఉంది? నాకు నచ్చింది అనుకోండి, కానీ మా వారికి నచ్చలేదు. ఓ, ఎలా నచ్చుతుందండి? ఇది లేడీ స్పెషల్. మీ వారికి రొమాన్స్ ఇవ్వండి. రొమాన్సా? ఇది మగవాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పౌడర్ మేడం. దీని త్వరలో గవర్నమెంట్ బ్యాన్ చేయబోతుంది మేడం. ఎందుకు? ఇది వాడడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ తప్పుతోందట. అయితే నాకు ఒకటి ఇవ్వండి. ఇస్తారండి? నాకు అరడో ఇవ్వండి. నాకు 2 ఇవ్వండి. ఏమండి, 5 తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారండి? కుర్రవాడు చాలా బాగా సేల్స్ చేస్తున్నాడే. ఇలాంటి వాడు మన చేతి కింద ఉంటే కాళ్ళకు అడ్డం పడతాడు సార్. నువ్వు నోర్మై. పెళ్లికెళ్లే ముందు పిల్లిలా, అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళ నువ్వు ఒడ్డు పడుతున్నావు సిన్లా. తప్ప ఇతని గురించి కొంచెం డీప్ గా ఆలోచించాలి. స్వప్న. హలో, నా ఫుడ్ దేవత. గుడ్ మార్నింగ్. నా పేరు ఫుడ్ దేవత కాదు, స్వప్న. నాకు మాత్రం మీరు ఫుడ్ దేవతే. ఎందుకంటే ఆ రోజు మీరు అలా వెళ్ళుండకపోతే ఇవాళ నేను ఇలా ఉద్యోగంలో ఉండేవాడే కాను. అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ కుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డ్కి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్గా మాట్లాడుస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్ మీ. కరెక్ట్, కిస్ మీ. ఏమిటి మీరు అనేది? అదే కిస్ మీ లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తుంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే, మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకి దిగితే దిగద్దు. బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు. నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి. పార్క్ వస్తారా? సీజ్ ఫైర్ మంటలార్పడానికి. ఓవర్గా మాట్లాడానా సార్? అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారు సార్? చూడు మిస్టర్ రాజా. ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు, నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను. దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు, మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం. నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మారి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు, ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్తరాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయా సార్? ఓకే నాయన, నన్ను చంపగరా. నాకింతవరకు బీపీ లేదు. నీ దెబ్బతో వచ్చేట్టుంది సార్. నా వల్ల మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు
ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తకు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. కొత్త స్మార్ట్ గా ఉన్నానా? నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కళ్ళ జోడు పెట్టుకుంటే మీరు చాలా అందంగా ఉన్నారని అనిపిస్తుంది. షటప్, నేను చాలా కోపంగా ఉన్నాను. ఓహో, అందుకే కాబోలు మేడం మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. యు రాస్కల్. సారీ. పర్వాలేదు, ప్రొసీడ్. నేను లేట్ గా వచ్చాను కనుక మీరు తిడుతున్నారు. ఆ లేటు కారణం ఏంటో తెలిసి మీరు తిట్టరుగా. ఏం లేదు మేడం, నా సైకిల్ పంచర్ అయింది. షాప్ కి తీసుకెళ్లాను. షాప్ పంచర్ టైర్ కి వైపోయి పంచర్ ట్యూబ్ కి వైపోయి ట్యూబ్ టైర్. మిస్టర్ సుధాకర్. ఎస్ మేడం. నేను అసలు మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ టైర్లు ట్యూబ్లు పంచర్ల కోసం కాదు. మరి ఎందుకు పిలిచారు? మిస్టర్ సుధాకర్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ టాక్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. వాట్ ఇస్ దిస్? ఓస్ ఇదా? మీరా 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 మీరా? ఎస్, మీరానే. నేనే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో ఆ పేజ్ అంతా నా పేరు కంపోజ్ చేశారు? ఉద్దేశం అంటే ఈ పేపర్ మీద మీ మీద మేడం. అలా చూడద్దు. ఈ పేజీ గురించి అయితే మీరా అనే అక్షరాలు నిన్నే కొత్తగా వచ్చాయి మేడం. టెస్టింగ్ గురించి గుద్దాను, మొత్తం ఇలా అయిపోయి. ఇక మీ గురించి అయితే పెట్టినప్పుడు కూడా ఎందుకో మీరు చాలా గొప్పగా అంతగా ఉంటారు మేడం. సారీ.